ఇప్పుడు మనం చెప్పుకునే సీరియల్ కిల్లర్ చాలా డేంజర్. టార్గెట్ చేశాడంటే చావు తప్పదు. రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న మహిళలను, వృద్ధులను చూశాడా? చెప్పలేని ఆనందంతో ఈరోజు నా పంట పండింది అనుకుంటాడు. వారిని గమనించి వారినే అనుసరిస్తూ ఉంటాడు. ఛాన్స్ దొరికిందా ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యడు. తన ప్లాన్ వెంటనే అమలు చేసి వారిని దోచుకొని కనికరం లేకుండా హతమార్చేస్తాడు. వెంటనే తన మకాం మార్చేస్తాడు. ఎవరికీ దొరక్కుండా జాగ్రత్త పడతాడు. ఇలా 4 రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడి పోలీసులను గడగడలాడిస్తూ తిరుగుతున్న సీరియల్ కిల్లర్ని గుజరాత్ పోలీసులు ఎలా పట్టుకున్నారు? సీరియల్ కిల్లర్ని ఏ తప్పు పట్టించింది? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అసలు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడో తెలుసుకుందాం. 2024 నవంబర్ 15న ఉద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ అమ్మాయి శవం నిర్జీవంగా పడి ఉంది. ఆ అమ్మాయిని చూసిన స్థానికులు కంగారుగా పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. అసలు అమ్మాయి ఎవరు? ఇక్కడకు ఎలా వచ్చింది? ఎవరు రేప్ చేసి ఉంటారు? అని అనేక కోణాల్లో ఆలోచిస్తున్న పోలీసులకు ఉద్వాడాలోని క్రైమ్ స్పాట్లో 2 బ్యాగులు కనిపించాయి. ఆ బ్యాగుల్లో ఒకటి కిల్లర్కు చెందింది, మరొకటి అమ్మాయిది. అమ్మాయి బ్యాగులో జెర్సీ, ఒక షాటు దొరికాయి. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని తనిఖీ చేశారు. జెర్సీ ధరించిన అమ్మాయి ప్లాట్ఫాంపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు గుర్తించారు. ఆ అమ్మాయి బ్యాగు పోలీసులకు క్రైమ్ స్పాట్లో దొరికిన బ్యాగు ఒకటే కావటంతో ఆ అమ్మాయిపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఆమె వెనుక ఫాలో అవుతున్న కిల్లర్ని చూశారు. అయితే అతడు కుంటుకుంటూ వెళ్లడం చూశారు. ముందు అనుమానం రాలేదు పోలీసులకు. ఆ తర్వాత మరికొన్ని సీసీ విజువల్స్ చూసిన పోలీసులు ఆ వ్యక్తే కిల్లర్ అని ఫిక్స్ అయ్యారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లను చూసిన పోలీసులకు సీరియల్ కిల్లర్ ఫేస్ సరిగ్గా తెలియటం లేదు. సుమారుగా 5,000కు పైగా సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ను పరిశీలించగా ఒక సీసీ కెమెరాలో కిల్లర్ ఫేస్ క్లియర్గా కనిపించింది. ఆ ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించటంతో సూరత్లోని లాజ్పూర్ సెంట్రల్ జైల్ అధికారి ఆ ఫోటోను గుర్తించి నిందితుడి వివరాలను పక్కాగా చెప్పటంతో షాకయ్యారు. కిల్లర్పై పలు చోరీ కేసులలో ఆయుధాల స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని, కిల్లర్ పేరు రాహుల్ అలియాస్ భోలు కరంవీర్ జాట్ అని తెలుసుకున్నారు. కిల్లర్ రాహుల్పై హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో అధికంగా కేసులు నమోదై ఉన్నాయని, ఇతను దోపిడీ చేసి హత్యలు చేయటమే అలవాటుగా మార్చుకొని ఏకంగా 19 మందిని అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు తెలుసుకొని షాకయ్యారు. వెంటనే ఆ వ్యక్తి ఆ రోజు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాడు అనే ఫుటేజీ మొత్తం చూశారు. దీంతో కిల్లర్పై ఓ అంచనాకు వచ్చారు. కిల్లర్ ఓ హోటల్లో వెయిటర్గా పనిచేసేవాడు. పనిమీద వాపి వెళ్లటం కోసం హోటల్ నుంచి ఉద్వాడ రైల్వే స్టేషన్కు వచ్చాడు. లోకల్ ట్రైన్ కోసం చూస్తూ ఉన్న కిల్లర్ కంట్లో రైల్వే ప్లాట్ఫాంపై ఒంటరిగా నడుస్తున్న అమ్మాయి కనిపించింది. తన చుట్టూ ఎవరూ లేరు అని గమనించిన కిల్లర్ ఆ అమ్మాయిని అనుసరించటం మొదలుపెట్టాడు. ఇలా కొంత దూరం తన వెనక నడిచిన కిల్లర్ పక్కనే ఉన్న మామిడి తోటను చూసి ఆమెను మామిడి తోటలోకి లాగి అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత ఏం తెలియని వాడిలా వాపీకి వెళ్లి అక్కడి నుంచి ముంబైకు వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు కిల్లర్ బాంద్రా భుజ్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో ముంబై పోలీసుల బృందం ఒక పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి కిల్లర్ వాపీ రైల్వే స్టేషన్కు వస్తున్నట్టు తెలుసుకొని వాపీ రైల్వే స్టేషన్లో నవంబర్ 24 ఆదివారం అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేయటానికి ముందు రోజు అంటే నవంబర్ 23 శనివారం కిల్లర్ రాహుల్ సికింద్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక రైలులో ఓ మహిళను లూటీ చేసి హత్య చేశాడు. అంతేకాదు, అంతకంటే ముందు అనేక హత్యలు చేశాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో కూడా ఒక రైలులో ఒక మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు. పశ్చిమ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్ సమీపంలో కటిహార్ ఎక్స్ప్రెస్ లో ఒక వృద్ధుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. కర్ణాటకలోని ముల్కీలో ఒక రైలు ప్రయాణికుడిని కూడా చాలా దారుణంగా హత్య చేశాడు. ఇలా కిల్లర్ రాహుల్పై హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయి. సీరియల్ కిల్లర్ రాహుల్ గతంలో రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో శిక్ష అనుభవించాడు. మే 2024లో బెయిలుపై విడుదలై బయటకు వచ్చాడు. మొదట్లో హైవే హోటల్లో పార్క్ చేసిన ట్రక్కులను దొంగలించే రాహుల్ చాలా కొద్ది సమయంలోనే రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో తన స్టైల్ దొంగతనాలతో ఆయుధాల అక్రమ రవాణా చేస్తూ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు. ఈ సీరియల్ కిల్లర్ కోసం గుజరాత్, మహారాష్ట్రలోని వివిధ రైల్వే స్టేషన్లలో 5,000 సీసీ కెమెరాలను తనిఖీ చేశారు పోలీసులు. అంతేకాదు, రాహుల్ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం కోసం, షేర్ చేసుకోవటం కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా
రాజస్థాన్ పోలీసులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని కిల్లర్ రాహుల్ని పట్టుకున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయమేంటంటే రాహుల్ ఎడమ కాలుకు వైకల్యం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని అతడు అందరితో కలిసిపోయి నమ్మించి ఈ దారుణాలకు పాల్పడి ఉంటాడు అని పోలీసుల అంచనా. ఈ సీరియల్ కిల్లర్ స్టోరీ వింటే కాకీ సినిమాలో సీరియల్ కిల్లర్స్ గుర్తుకు వస్తారు. ఆ సినిమాలో కిల్లర్స్ ని అరెస్ట్ చేసేందుకు హీరో కార్తీ ఎన్ని తిప్పలు పడతాడో అదే తరహాలోనే రాహుల్ని పట్టుకునేందుకు గుజరాత్ పోలీసులు రాహుల్ ఫోటో పట్టుకొని తిరగని సిటీ లేదు, గ్రామం లేదు. చివరకు కాకీ సినిమాలో ఓ జైలర్ ఏ విధంగా నిందితుల జాడ కనుగొని సమాచారం అందిస్తాడో అదే తరహాలో ముంబై జైలర్ గుజరాత్ పోలీసులకు కిల్లర్ ఆచూకీ తెలిపి సహకరించడంతో కిల్లర్ రాహుల్ని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. पार्डी में 14 नवंबर को जो 19 साल की लड़की की दुष्कर्म और हत्या का जो केस था उसमें 24 नवंबर को अक्यूज़ को पकड़ लिया गया है। कल उसका अरेस्ट करके कोर्ट में उसके रिमांड की डिमांड की गई थी और अक्यूज़ के 10 दिन के रिमांड 5 दिसंबर 2024 तक के हमको रिमांड मिले हैं। इन्वेस्टिगेशन में आज अक्यूज़ को साथ में रख के जो सीन ऑफ क्राइम था उसका रिकन्स्ट्रक्शन पंचनामा किया गया है। सीन ऑफ क्राइम से नज़दीक अक्यूज़ ने जो लड़की जो विक्टिम थी उसका जो फ़ोन का कवर जो फेंक दिया था वो फ़ोन का कवर रिकवर किया गया है। इसके साथ साथ अक्यूज़ की पूछताछ में जहाँ जहाँ से उसने उदवाड़ा रेलवे स्टेशन के आसपास जो भी चीज़ें खरीदी, दूध की थैली, पानी की बोतल, माज़ा की बोतल, सिगरेट, जो भी उसने खरीदा है उस सभी जगहों को आइडेंटिफाई करके उस जगह पे स्टेटमेंट्स और उसके पंचनामा की कार्यवाही चालू है। इस पूरे इन्वेस्टिगेशन की गंभीरता को देखते हुए 2 डिप्टी एसपी और 5 पीआई की एक कमेटी का गठन किया गया है जो इस पूरे इन्वेस्टिगेशन को सुपरवाइज करेगी। इसके साथ साथ कल जो प्रेस नोट में जिक्र किया गया था कि अक्यूज़ ने पुणे से कन्याकुमारी एक्सप्रेस में एक 5वें मर्डर का भी कन्फेशन किया है, उसमें आज एक सफलता मिली है। 20 अक्टूबर के दिन आंध्र प्रदेश के गुटी रेलवे स्टेशन पे एक अननोन फीमेल की डेड बॉडी उनको मिली थी, उसमें उन्होंने भी एक केस की कार्यवाही करी हुई है। तो 5 विक्टिम हमें ढूंढ निकाले हैं और आगे की कार्यवाही जो करनी है उसके लिए एसआईटी का गठन कर दिया गया।